చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టచ్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్న పరిస్థితి. ప్రచారం కూడా జరుగుతున్నాయి. ఎట్లా చూస్తారండి? ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌కి టచ్‌లో ఉన్నారు? ఇప్పుడు దాదాపుగా చాలామంది ఎమ్మెల్యేలే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ద్వారాలు తెరిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే మన ఎంపీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, చాలామంది ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు ఇవాళ ప్రధాన పోటీ కాంగ్రెస్‌కు అటు బీజేపీ మధ్యనే ఉంటది కాబట్టి, చాలామంది బీజేపీకి పోలేని వాళ్ళు కాంగ్రెస్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చేవెళ్లలో ఆల్రెడీ ఆహ్, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ తరఫున ఉన్నాడు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారికి మన రంజిత్ రెడ్డి గారికి బీజేపీ పోయే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ చేవెళ్లలో బలమైన నాయకుడు కాంగ్రెస్‌కు ఆయనే ఉండే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారే ఉండే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ కావడం జరిగిందో, ఇప్పుడు కొంత మేరకు ఎంపీ స్థాయి నాయకులలో కొంత వాక్యూమ్ ఉన్నట్టుగా కాంగ్రెస్‌లో ఉన్నది కాబట్టి